ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్షతో కలిసి మంత్రి మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని తెలిపారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ద్వారా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా కల్పించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేర గన్ని బ్యాగులు, టార్పలిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ గారు డిఎంఓ గారితో కూడా సమీక్ష చేసుకొని ఎక్కడ ఏ విధంగా ఉంటే వెంటనే ఇవాళ సాయంకాలం వరకు పూర్తి స్థాయిలో అన్నిటిని కూడా సరఫరా చేయడం జరుగుతుంది. నిన్న రాత్రి అకాల వర్షాలు, ఎందుకంటే ఆ గాడుపు వల్ల టార్పోలిన్ కూడా లేచిపోవటం వల్ల కొద్దిగా రైతులు ఇబ్బంది పడ్డారు. గాలి విపరీతంగా రావటం వల్ల టార్పోలిన్లు కూడా లేచిపోయినాయి. దానివల్ల కూడా ఇబ్బంది జరిగింది. ప్రకృతి వైపరీత్యంకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల పక్షాన సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని నేను మనవి చేస్తాను. ఈ పర్యటనలో మంత్రి వెంట మంత్రి ఆర్డీఓ సురేష్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.